బ్యాక్ మీ ముందు మన కొత్త రెస్టారెంట్ వస్తున్నాం, మన కొత్త వీడియోస్ అన్న అదే టాకింగ్ టేబుల్స్ అండి. మన కట్ట అడ్రస్ వచ్చేప్పటికి మన విజ్ఞాన్ యూనివర్సిటీ వడ్లమూడి ఏది మెయిన్ గేట్ ఉందో మెయిన్ గేట్ పక్కనే ఉంటుందండి. లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి ఎటువంటి ఫుడ్ ఉంటుందో, ఇటు వెళ్ళి యాంబియన్స్ ఎలా ఉంటుందని పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఇక్కడ మనం కొంతమంది కస్టమర్స్ రివ్యూస్ తీసుకుందామండి. వీళ్ళు ఏం చెప్తారు ఫుడ్ గురించి, ఎంత రేటింగ్ ఇస్తారని చూద్దాము. మనకి ఈ టాకింగ్ టేబుల్ రెస్టారెంట్ లో వచ్చి యాంబియన్స్ అంటే టోటల్ ప్రీమియం యాంబియన్స్ అండి. ఇక్కడ వీళ్ళ యాంబియన్స్ కానీ వీళ్ళ సిట్టింగ్ అనేది టోటల్ గా మనకి యూనిక్ అనమాట. చాలా మంచి సిట్టింగ్ అవైలబుల్ ఉంది. ఓకే, నమస్తే భయ్యా. नमस्ते। कैसा है? कैसा है? अच्छा है। अच्छा है। अब बोले तो अब घर में जो बना लेके खाते हैं ऐसा है, नहीं तो अच्छा है ठीक है, आके खा सकते हैं, आगे खा सकते हैं। तो बोले तो आप स्टूडेंट्स है, अब जो फैमिली से जाते हैं ना रूट पे, इधर आके रुक के खा सकते हैं। हाँ, एकदम एकदम खा सकते हैं। ओके डन। अच्छा है। ओके, नमస్తే బ్రో. हाय, क्या नाम है आपका? सौरभ कुमार। సౌరవ్ కుమార్. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మీరంటే స్టూడెంట్స్ కదా, బాగుంది. అంటే రెగ్యులర్ గా వస్తారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనకి రూట్ లో ఫ్యామిలీస్ వస్తా పోతా ఉంటారు. ఇక్కడ వచ్చి కూర్చొని తింటారు. ఎలా ఉంటది? They should come here. They should come here. We are enjoying a lot here. एम्बियंस कैसा है? एम्बियंस Environment. Nice. अच्छा है. Yeah. ఓకే డన్. భయ్యా ఫుడ్ कैसा है? ఎలా ఉంది? బాగుంది. బయట నుంచి వచ్చే వాళ్ళు మనకి ప్రిఫర్ చేయొచ్చా? మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5? 4.85. ఓకే, థ్యాంక్ యూ. రాజేష్. ఓకే రైట్. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. స్పైసీ అంటే హైదరాబాద్ ఓవర్ హై ఏం లేదు, నార్మల్ హై ఉంది. నార్మల్ స్పైసీ. అంటే ఇప్పుడు మీరంటే స్టూడెంట్సా? స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ కాకుండా నార్మల్ గా ఇటు మనకి ఫ్యామిలీస్ వెళ్తావు కదా రూట్, మనకి కూర్చొని తినడానికి కంఫర్ట్ గా ఉందా? అంబియన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తాను. ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి ఎంతసేపటికి ఇక్కడ స్టూడెంట్స్ బాగా హెవీగా వస్తారంటే మనకి లోపల కూడా చూద్దాం ఒకసారి. మనకి వచ్చేటప్పటికంటే ఇది వీళ్ళది మెయిన్ బ్రాంచ్ అండి. ఫస్ట్ ఇక్కడ మనకి టాకింగ్ టేబుల్స్ ఓపెన్ చేసింది ఇక్కడే. ఇప్పుడు మనం ఇందాక వెళ్ళింది వచ్చేటప్పటికి వాళ్ళది కొత్త బ్రాంచ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి వీళ్ళ బ్రాంచ్ అండి. ఇది మనకి వీళ్ళ ఫస్ట్ అనమాట. ఇక్కడ ఈ బ్రాంచ్ మనకు దాదాపు 1-2 years నుంచి ఇక్కడ ఉంది. ఇక్కడ లోపల మనకి వచ్చేటప్పటికి ఇక్కడ సిట్టింగ్ ఉందండి. లోపల సెపరేట్ గా పార్టీ రూమ్ కూడా ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాము, లోపల చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. మనకి ఇది వచ్చేటప్పటికి ఇది రెస్టారెంట్ ఇది పార్టీ రూమ్ ప్లస్ మనకి సిట్టింగ్ అండి. ఇక్కడ దాదాపు మనకి ఒక 20-30 మెంబర్స్ కూర్చొని తినే హ్యూజ్ పార్టీ రూమ్ ఉంది. సిట్టింగ్ కూడా అవైలబుల్ ఉంది. మనకి 3 కిలోమీటర్ల రేడియేషన్ లో ఫ్రీ డెలివరీ కూడా అందిస్తారండి. ప్రతి ఆదివారం ఇక్కడ టాకింగ్ టేబుల్స్ రెస్టారెంట్ లో మనకు మటన్ దమ్ బిర్యానీ కూడా అయితే అవైలబుల్ గా ఉంటుందండి. ఇక్కడ నేను కొన్ని ఫుడ్ ఐటమ్ అయితే ట్రై చేశానండి. ఈ స్పెషల్ గా వీళ్ళ దగ్గర ఫుడ్ ఐటమ్స్ నేర్చేపటికి స్టార్టర్లు వచ్చేప్పటికి డ్రాగన్ చికెన్, పన్నీర్ 65 అయితే ట్రై చేశాను. రోటీలో వచ్చేటప్పటికి బటర్ చికెన్, బటర్ నాన్ అయితే ట్రై చేశారండి. ఆ రెండు కూడా కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ స్పెషల్ గా బటర్ చికెన్, బటర్ నాన్ అయితే మస్ట్ ట్రై అనమాట ఈ ప్లేస్ లో. ఇక్కడ నాకు స్టార్టర్లో వచ్చేటప్పటికి ఆ పన్నీర్ 65 విపరీతంగా నచ్చిందండి. చాలా బాగుంది. వీళ్ళ మెయిన్ కోర్సులు వీళ్ళ బిర్యానీస్ వచ్చేప్పటికి చికెన్ కీమా బిర్యానీ అయితే మస్ట్ టైం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను మటన్ కీమా బిర్యానీ తిన్నాను, కానీ ఇక్కడ ఈ చికెన్ కీమా బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ కూడా మస్ట్ ట్రై అనమాట. చాలా బాగుంది. వీళ్ళు స్పెషల్గా ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన రైస్ కానీ చాలా బాగుందండి. ఆ రైస్లో అరోమా కానీ వాళ్ళు దాంట్లో యూజ్ చేసిన ఆ స్పైసెస్ కూడా ప్రతి బయటలో కూడా తెలుస్తుంది. రైస్ క్వాలిటీ కానీ అరోమా కానీ చాలా బాగుంది. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ కూడా మస్ట్ ట్రై. ఇక్కడ మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ప్రిజర్వేటివ్స్ అయితే యూజ్ చేయట్లేదని, కేవలం న్యాచురల్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి టాకింగ్ టేబుల్స్ అని చెప్పి మన మనకి ఏదైతే విజ్ఞాన్ యూనివర్సిటీ ఉందో దానికి మెయిన్ గేట్ పక్కనే ఉంటుందండి. మనకు వచ్చేప్పటికి ఇక్కడ ఫుడ్ కానివ్వండి, వాళ్ళ యాంబియన్స్ చాలా బాగున్నాయి. చాలా ప్రీమియం యాంబియన్స్. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా అడిగాము. ఇక్కడ రివ్యూస్ వాళ్ళు కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. నేను ఇక్కడ ఫుడ్ చేశాను. ఫుడ్ చాలా బాగుంది. అంటే వీళ్ళు ఏంటంటే మెయిన్ ఇక్కడ ఫుడ్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ టేస్టింగ్ సాల్ట్ ఏం యూజ్ చేయలేదు. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా నీట్ గా ఉంది. మనకి ఇది వచ్చేటప్పుడు కరెక్ట్ చెప్పాలంటే మనకి రూట్ మనకి నారాకోడ నుంచి తెనాలి రోడ్ అయితే ఉంటుంది. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.